అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం క్రాక్స్ గురించి చేసాం కదా. రీసెంట్గా ఏమైందంటే నేను ఒక సైట్కి వెళ్ళానండి. ఆ సైట్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే క్రాక్స్ అనేవి ఫామ్ అయినాయి. క్రాక్స్ ఫామ్ అయినప్పుడు కస్టమర్ గందరగోళంగా ఉంటాడు. అంటే ఏంటంటే అరే క్రాక్స్ ఎందుకు వచ్చేసాయి, ఇక్కడ ఈ క్రాక్స్ ఎందుకు వచ్చాయి అంటే అప్పుడు మనం ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదండి, మిక్సింగ్ చేసిన ఎక్కువ టైం ఉంచడం వలన మనకేమైందంటే క్రాక్స్ అనేది ఫామ్ అయిపోతాయి. అంటే దాన్ని వాడాల్సిన టైంలోనే వాడాలి, ఇంకెక్కువ టైం అయితే క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇంకోటి కూడా కనుక్కున్నామండి సైట్లో. అప్పుడు కస్టమర్ సహోదరులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్లా అంటే బ్రిక్ టు బ్రిక్ ఉంటుంది కదా, బ్రిక్ టు బ్రిక్ గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టాలండి. మనం 1/2 ఇంచ్ పెట్టాలి. అక్కడ ఏం జరిగిందంటే 2-3 ఇంచులు పెట్టడం జరిగింది. అంటే మనం మాల్ వాడేది ఓన్లీ పట్టుకోవడానికే వాడతాము తప్ప కానీ ఒకవేళ మాల్ వేస్తే బలం రాదండి. ఆ 2-3 ఇంచులు పెట్టడం వలన ఏమవుతుందంటే మనం తడి మాల వేస్తాం, అంటే కంకర, ఇసుక, సిమెంటు, మాల్ అనేది దాంట్లో వేస్తాం. వేసినప్పుడు ఏమంటే తడిగా ఉంటుంది, అది ఆరిపోయిన తర్వాత గుంజుకుంటుంది. మనకి గుంజుకొని ఏమవుతుందంటే చిన్న చిన్న మైక్రో ఇవి అనేది ఏర్పడుతుంది. దాంట్లో మనం ఎంత ప్లాస్టింగ్ చేసినా ఏమవుతుందంటే ఎయిర్ కంటెంట్ అనేది ఉండిపోతుంది. ఒక 10% ఎయిర్ కంటెంట్ ఉన్న ఏమవుతుందంటే అది బయటికి రావాలని తంతా ఉంటాం, ఇట్లా తోస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే క్రాక్స్ అనేవి 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఫామ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇంచ్ పెట్టారనుకోండి, బాగుంటుంది. 2-3 ఇంచెస్ పెడితే 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి అనేది క్రాక్స్ రూపంలో వచ్చేస్తుంది. మనం ఆ కరెక్షన్ చెప్పిన తర్వాత కస్టమర్ సహోదరుడు ఏం చేశాడంటే నెక్స్ట్ బ్రిక్ వర్క్ చాలా బాగా కట్టుకున్నాడండి. ఆయనకి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఈ లాస్ట్ వీడియోలో చెప్పింది ఈ 2 మెయింటైన్ చేయడం వాల్ మీద క్రాక్స్ అనేది మనం తగ్గించవచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరికీ ధన్యవాదాలు.